ఒరే, నీకంత ద్రోహం చేసిన వాడికి నువ్వెందుకురా సేవలు చేస్తున్నావు? మా అమ్మ చిన్నప్పటి నుంచి నాకు ఒక పాఠం నేర్పించింది. ఏమిటంటే, ప్రభువు చెప్పాడట, శత్రువుని ప్రేమించు, వాడు ఆకలితో ఉంటే అన్నం పెట్టు అని చెప్పి. వీడికంటే గొప్ప శత్రువు నాకు ఎవరున్నారండి జీవితంలో? చచ్చిపోయేటప్పుడు కనీసం దేవుని ప్రేమన్న వాడికి చూపిస్తే వాడు రక్షించబడతాడని క్రీస్తు ప్రేమను క్రియల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నానండి. ఒరే, నువ్వే ఇంత ప్రేమ గలవాడివైతే, క్షమ కలిగిన వాడైతే, నువ్వు నమ్మే దేవుడు ఇంకెంత గొప్పోడురా. అలాంటి దేవుడు నాకు కూడా కావాలి. ప్రియ సహోదరి సహోదరులు, మనం దేవుణ్ణి కలిగి ఉన్నామా? అయితే మన చుట్టూ చాలామంది నయమానులు ఉన్నారు, వాళ్ళని నిర్లక్ష్యం చేయలేము. ఆ చిన్నది దేవుణ్ణి కలిగి ఉంది కాబట్టే శత్రువైన నయమానికి ప్రేమ కలిగిన దేవుణ్ణి పరిచయం చేసింది. ఈరోజు మనందరి మీద ఆ బాధ్యత ఉంది. మొదటిగా యేసయ్యను మన ఇంట్లో ఉన్న వాళ్ళకి పరిచయం చేయాలి, మన బంధువులకు పరిచయం చేయాలి. మన చుట్టూ నశించిపోతున్న దురలవాట్లకు బానిసలై పాడైపోయి సమాజానికి చెడపురుగులుగా తయారవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని బాగు చేయగలిగిన యేసయ్యకు పరిచయం చేయాలి. అమ్మా, యజమాని అన్ని ప్రయత్నాలు చేశాడమ్మా, ఒక్కసారి యేసయ్యను ప్రయత్నం చేయమని చెప్పండి అమ్మా. నా యేసయ్య యజమాని బాగు చేస్తాడు. సహోదరుడా సహోదరి, ఈ ఒక్క మాట నీ స్నేహితులకు, నీ బంధువులకు చెప్తే ఎంత బాగుంటుంది. అన్ని ప్రయత్నాలు చేశావు, ఒక్కసారి యేసయ్యను ప్రయత్నం చేయి, అద్భుతం చూస్తావు. ఈరోజు తీర్మానం తీసుకుంటారా? నా ఇంట్లో ఉన్న వారికి యేసయ్యను పరిచయం చేస్తాను, నా చుట్టూ ఉన్నటువంటి నా బంధువులకు యేసయ్యను పరిచయం చేస్తాను.